విశాఖ ఫిషింగ్ హార్బర్ ఎదురుగా ఉన్న రామాలయంలో జరిగే కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిపించే వాసుపల్లి రాజుని మాజీ శాసనసభ సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అభినందించడం జరిగింది. అలాగే రామాలయ రెనోవేషన్ ని పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు నూకరాజు దంపతులు ఇలాంటి కార్యకలాపాలు జరిపించడానికి తమ తోచిన సాయం చేస్తామంటూ మందిరంకి విరాళం ఇవ్వటం జరిగింది. అలానే బెల్లం వినాయక టెంపుల్ ని కూడా వారి సారథ్యంలోనే అభివృద్ధి చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్కి నూకరాజు హామీ ఇవ్వటం జరిగింది. వాసుపల్లి రాజు నేతృత్వంలో మన ఫిషింగ్ హార్బర్ ఎదురుగా ఉండే రామాలయం 38వ వార్డు చాలా ఘనంగా శ్రీరాముని యొక్క నవమి పూజలు కానీ, నిత్యం పూజలు కానీ, ఆంజనేయ స్వామి పూజలు కానీ, హిందీ సాయిబాబా పూజలు కానీ, అలాగే పార్వతీ పరమేశ్వరుల పూజలు, ఇలాగా ఈ టెంపుల్కి ఎంతో వైభవం తీసుకొని ఇచ్చినటువంటి వాసుపల్లి రాజు మరి మా పెద్దలు మాజీ కార్పొరేటర్ అమ్మాజీ గారికి వారు చెప్పడం జరిగింది. టెంపుల్కి ఆర్చ్ పైన 3 విగ్రహాలు కావాలి, అలాగే టెంపుల్ స్లాబ్ కూడా లీక్ అవుతుంది అనగానే మరి పెద్ద ఆయన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ విభాగం శ్రీ నూకరాజు గారు దంపతులు, అలాగే వారి పిల్లలు నవీన్ దంపతులు ఎప్పుడూ కూడా దైవత్వంతో ముందుకు వెళ్ళేవారు. ఇక్కడ కుర్మ మార్కెట్ దేవాలయం కూడా గణపతి ఆలయము, శివాలయము, ఇవన్నీ కూడా కుర్మ మార్కెట్ బ్యాక్ సైడ్ గేటు ఎదురుగుంటూ ఉంటుందన్నమాట. ఆ ఆలయానికి కూడా ఎండోమెంట్ సహకరిస్తే ఒక 11 లక్షల రూపాయలు అక్కడ వారు ఖర్చు చేసి ఆ ఆలయం అభివృద్ధి చెందిద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఈ సమయంలోనేమో ఇక్కడ కూడా 1,05,000 రూపాయలు వాసుపల్లి రాజు చేతికి అందించారు. వారికి ఆ శ్రీరామునికి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుని ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి ఆ యొక్క నూకరాజు గారి కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ టెంపుల్ నిమిత్తం 1,05,000 రూపాయలు మేము మీకు టెంపుల్ రెనోవేషన్ అంటూ ఇంప్రూవ్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అలాగే కుర్ప మార్కెట్ పక్కనే వినాయక టెంపుల్కి మా 2 అబ్బాయిలు అక్కడికి వెళ్ళడం అలవాటు. ఆ టెంపుల్ని కూడా బాగు చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఆయన చేత ఎండోమెంట్లతో మాట్లాడి దాన్ని కూడా మేమే చేయడానికి ముందుకు వస్తామని మీకు తెలియపరుస్తున్నాం. ఇదే కాకుండా జగన్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ నిమిత్తం కరోనా టైంలో 3 లక్షల రూపాయలు ఇవ్వడం డీడీ జరిగింది మన విజయసాయిరెడ్డి గారి ద్వారా. ఇలాగా ఈ కార్యక్రమాలు ఏమైనా సరే మేము డైరెక్ట్గా వీటితో మేము పని చేయలేదు. ఇండైరెక్ట్గా మటుకు పార్టీ అన్న జగన్ గారు అన్న చాలా అభిమానం. ఆ అభిమానంతో ఈ రోజుకి ఎప్పటికీ కూడా ఆయనతోటే ఉంటాం.